ఇక్కడ చేసిన పని? కోపడకండి, అంత శబ్దం వస్తుందని అనుకోలేదు. నిన్ను జన్మలో బయటికి తీసుకెళ్తే నా చెవిలో ఏలే చంపేవే. అంత మాట అనకండి. ఈల వేయటం నాకు మాత్రం ఇష్టమన్నా? ఏం చేయని చెప్పండి. ఎక్కువ సంతోషం కానీ బాధ కానీ కలిగినప్పుడు వేళ్ళు వాటంతటా అవే దగ్గర అవుతాయి, నోటి దగ్గరికి వెళ్ళిపోతాయి. లోపల నుంచి గాలి వస్తుంది, బయటికి శబ్దం వస్తుంది. ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండి. నా వల్ల కాదే. ఏలేసే పెళ్ళాన్ని ఏలుకోలేను. ఇవాళ రేపో వకీల్ గారిని కలిసి నీకు విడాకులు ఇచ్చేస్తాను. అంటే ఏంటండి? కోర్టు వారు నీకు నాకు ఇక ఏ సంబంధం లేదని కాగితం ఇస్తారు. అది క్షమించండి, ఇది బాధ. ఇలా ఓసి నీ బాధ తగలయ్యా. అమ్మా అమ్మా, గుండెకి కింద పడ్డ అప్పడల్లా గుండె చితికిపోయింది కదమ్మా. ఒరే కుంకాక్షి, ఇహ నుంచి క్షమించమని అది మీ ఆమె నడకు. ఆ సంబరంలో మళ్ళీ ఈల కొట్టిందంటే ఈ గుండెకి ఆ ఈల జోలవుతుంది. స్వస్తి. గుడ్డాడుతుంది. అమ్మ బాబాయ్, అదే లోపల కదా. యదువంశ సుధాంబుధి చంద్ర, యదువంశ సుధాంబుధి చంద్ర, రారా స్వామి రారా ఇటు రారా నీవు రారా స్వామి రారా ఇటు రారా నీవు రారా, నారీ జనమానస చోర, నారీ జనమానస చోర, రారా స్వామి రారా ఇటు రా. నమస్కారం గురుగారు. ఓ కరెక్ట్గా రావయ్యా, రా రా రా. ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఏమిటి లేలే. ఈ క్షణం నుంచి మీరు నన్ను శిష్యుడిగా స్వీకరించాలి గురువుగారు. నేనా? పెదవని ఇన్నాళ్ళు దేవుడు ఈ చేతులిచ్చింది బీడి పట్టుకోవడానికి, కాళ్ళు ఇచ్చింది బూట్లేసుకోవడానికి అనుకున్నాను. ముద్ర పట్టని చేతులు, అడుగు వేయని కాళ్ళు వ్యర్థమని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. కుల విద్యని కాదని ఆ ఇంగ్లీష్ చదివి ఏం బాగుంటాం చెప్పండి. నిజమే, కానీ ఎవరు గుర్తించడం లేదయ్యా. అందుకనే చదువు మానేసి పట్నం నుంచి వచ్చేసాను. మీరు నాకు నృత్యం నేర్పాలి, తప్పదు. మీ తాతగారి దగ్గర నేర్చుకోవచ్చు కదా. సర్లేండి, ఆయన డాన్స్ చేస్తూ ఉంటే ఆంబోతు నిప్పు తొక్కి గంతులేస్తున్నట్లుంటుంది. అసలు ఆయన పద్ధతే నాకు నచ్చదండి. ఆయనతో చెప్పి ఒప్పించాను కూడా. దయచేసి మీరు. నృత్యం నేర్చుకునే మగపిల్లలే అరుదైన కాలంలో నేనెందుకు కాదంటానయ్యా. నాట్యంలో పుంజుడు బిరుదుల్ని సంచుడు బహుమతుల్ని పొందిన నా మనవడివై ఉండి నువ్వు వెళ్ళి ఆ నారాయణ శర్మ కాళ్ళ మీద పడతావా నాట్యం నేర్పమని? అతనే నాకంటే కడికుడా? జతులు, చారీ భేదాలు, పదగతులు, ప్రవేశ దరువులు, నాట్య రీతులు, పాత్ర పోషణ, అభినయ విధానం ఇవన్నీ నాకంటే ఎక్కువ తెలుసా అతగాడికి? ఏవి? ఉత్క్షేపం, పాతనం, భృగుటి, చతురం, కుంచితం, రేచితం, సహజం లాంటి భృగుటి భేదాల్ని చూపించమని చూద్దాం, అసలు రంగు బయటపడుతుంది. ఒరే వెధవా, మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేరా? పెరడి చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్టు నువ్వు నన్ను వదిలే ఆ శర్మ దగ్గర. తాత కూర్చో, చెప్తా కూర్చో. నేను మనవను తాత. విద్య రాకపోయినా నాకు వెదవు బుద్ధులు, కుళ్ళు ఆలోచనలు వంశపారంపర్యంగా వచ్చాయి తాత. పడిపోతారా? ఆపరా ఆపరా ఆపు ఆపు. లాభం లేదే ఏ పని చేయింది తాత. రూపాయి ఇస్తాను, ఆపరా. ఒక్క విషయం చెప్పు, నీకు పేరు ప్రతిష్ట అంటే ఇష్టమా, ఆస్తిపాస్తులు అంటే ఇష్టమా? అంటే ఆస్తి వచ్చేట్టయితే ఇంకా ఆ విషయం నాకు కుదిరే. నేను ఈ పని చేసినందుకు నువ్వే ఓ రోజు నన్ను మెచ్చుకుంటావు తాత. తాత రూపాయి. రూపాయా? తాత 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 తాత. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఎచ్చటి నుండును, ధనుర్ధారి అయిన అర్జునుడు ఎచ్చటి నుండును. అమ్మా రా బాబు, చిరంజీవ. గోళ్ల రంగు, పెదాల రంగు కూడా తెస్తే కాస్త పూసిరా తాత, పనిలో పని. అమ్మ దొంగ, వేలుకునే ఉన్నావా? ఇవాళ నువ్వు వస్తున్నావని తెలిసాక నిద్ర ఎలా పడుతుందిరా తాత? ఓహో, ఇప్పుడు నువ్వు ఎంత బాగున్నావు తెలుసా తాత?
ఒకసారి అలా వీధిలోకి వెళ్ళు, నీ అందం చూసి 60 ఏళ్ళ అమ్మాయిలందరూ మూర్చపోతారు తెలుసా? 40 ఏళ్ల క్రితం పెళ్లి చూపులో నన్ను చూసి అలా మూర్చపోయిందని సంబరపడిపోయి నీ నాయనమ్మని చేసుకున్నాను రా తాత. ఆ తర్వాత తెలిసింది దానికి మూర్ఛ రోగం ఉందని. అమ్మా చీర తీసుకో. ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ ప్రభలో నాకు కథ ఒకటి పడింది, వాళ్ళు డబ్బు పంపించారు. తాత నీకు. నాన్నగారి దగ్గరికి వెళుతాం పదమ్మా. అంత అదృష్టమా నాన్న నాకు. మా మధ్యన అల్లుకున్న మనసు తెర ఇంకా కరిగిపోలేదురా. నీ చదువు పూర్తయ్యేదాకా ఇంతే. చదువు గురించి నేను మొంటిపట్టు పట్టి మీ ఇద్దరిని దూరం చేసేనేమోనని నాకు బాధగా ఉందమ్మా. కొడుకు కోడలు దగ్గర వాళ్ళని నేను ఎక్కని కొండ లేదు, మొక్కని బండా లేదు. ఆ రోజు వచ్చేసరికి నేను ఉంటాను. ఊరుకోండి మావయ్య గారు, నువ్వు వెళ్ళి మీ నాన్నగారిని చూసిరా నాన్న. వెళ్ళు. నాన్నగారు, మడితో ఉన్నట్టున్నారు. మీకోసం బట్టలు తీసుకొచ్చాను, తీసుకున్నాను గారు. ఓహోహోహోహో, కొడుకు తెచ్చిన బహుమతి అన్నమాట. భద్రంగా దాచుకుంటాను రా. ఎలా చదువుతున్నారా నాన్న? మంచి మార్కులు వస్తున్నాయి. ఏమిటి చూస్తున్నావు? అదే ఏం లేదు, ఇన్నాళ్ళైనా ఇల్లు అలాగే ఉందని మళ్ళీ సాయంత్రం వస్తాను నాన్నగారు. వంట అయిపోయింది, భోంచేసి వెళ్ళు నాన్న. మీ నాన్న చేతి వంట కూడా రుచుడు. అమ్మ వండినంత కమ్మగా ఉండదనుకో. లేదు, నేను భోంచేసాను. సాయంత్రం వస్తాను నాన్నగారు. భైరవి, రండి రండి. ఏమిటిలా దయచేశారు? 2 రోజులుగా ఒంట్లో నలతగా ఉంటుందయ్యా అవధాని. తమకి అనారోగ్యం ఏమిటి చేయలు గారు? తుమ్మి దగ్గి ఎరగని మనిషి కదా తమరు. పోయే వయసే తప్ప వచ్చే వయసా చెప్పు అవధాని. కొడుకు కోడలు విడిపోయారన్న బాధ ఈ వయస్సులో భరించలేకపోతున్నానయ్యా. ఆ ఆలోచన వస్తే చాలు ఒంట్లో దడపుడుతోంది. ఏదైనా మందిద్దు. మనోవ్యాధికి మందు లేదన్నారు, కాస్త నీరసంగా ఉన్నారు, బలానికి మందిస్తారు. ఇంకా మీరు వేరే ఏ ఆలోచనలో పెట్టుకోకుండా మనశ్శాంతితో విశ్రాంతి తీసుకోండి. భగవంతుడు మీ పక్షానున్నాడు. అతి త్వరలో మీ అబ్బాయి మీ కోడలు దగ్గరవుతారు. మీరింకేమీ ఆలోచించకుండా ఈ మాత్రలో పూటకి 2 చప్పులు వేసుకోండి. వస్తాను నాయనా. ఏమే కుర్రవాడికి తెలియదు సరే, నీకైనా జ్ఞానం ఉండద్దు. నువ్వు ఈ ఊళ్ళో తిరగకూడదని మేము హెచ్చరించావా లేదా? ఎందుకు తిరగకూడదు? ఎందుక? ఆ రోజు మీ నాన్న గొప్పగా మా ముందు ప్రమాణం చేశాడు కదయ్యా, మేం మళ్ళీ ఈ ఊళ్ళో అడిగట్టము అని. మళ్ళీ ఆయన గాని ఈ పిల్ల గాని ఈ అగ్రహారంలో పాదం మోపాలంటే కూచిపూడి సాంప్రదాయ నాట్యంలో అసమాన ప్రతిభ చూపించాలి, మా చేత శాబాస్ అనిపించుకోవాలి. ఎక్కువగా మాట్లాడకండి. మీ ఊరు వాళ్ళకన్నా భైరవి ఏమాత్రం తీసిపోదని ఘంటాబద్ధంగా చెప్పగలను. ఏమిటా గుడ్డి నమ్మకం? మా నాన్నగారి శక్తి మీద, భైరవికి నాట్యం మీద ఉండే భక్తి మీద నాకు నమ్మకం. అలాగా? మా శిష్యులతో పోటీ చేసి గెలవగలనన్న నమ్మకం కూడా ఉందా? కావాలంటే పోటీకి ఏర్పాటు చేసుకోండి. ఎంతటి ఉద్దంట పిండానైనా భైరవి తన నాట్యంతో ఓడించగలదు. భైరవి నెగ్గితే తన మీద, మా నాన్నగారి మీద మీరు మీ ఊరు పెట్టిన ఆంక్షను రద్దు చేసే షరతు మీద మాత్రమే మేము ఈ పోటీకి ఒప్పుకుంటాం. అలాగా? ఓడిపోతే ఏమిటా? నేను ఓడిపోతే ఏమిటని అడిగిన ఆ పెద్ద మనుషులకి హరిహరాదులు ఏకమైన అది జరగదని చెప్పు. సృష్టి తిరగబడి అదే జరిగితే నటరాజు అనగా ఆ క్షణం నుంచి నేను ఈ చేతులతో తాళం పట్టనని, ఈ కాలికి గజ్జె కట్టనని, ఈ నోటితో పదం పలకనని చెప్పు. పోటీకి సిద్ధం కమ్మను. అవుతాన్రా, పోటీకి సిద్ధమవుతాం. నడివీధిలో తైతక్కలాడే ఓ దొమ్మరి పిల్ల ముందు కూచిపూడి సాంప్రదాయం ఓడిపోదని ఆ వెలివేయబడ్డ మహానుభావుడికి చెప్పు. వాళ్ళ ఆటలు కట్టించే ఉద్దండ పిండాన్ని పిలిపిస్తాను, నా ప్రతాపం చూపిస్తాను.
భగవంతుడా, నాకు ఆరోగ్యాన్ని ఇమ్మని కోరుకోను, ఐశ్వర్యాన్నిమ్మని వేడుకోను. ఆత్మప్రాణపరాయణుడు అయిన నీకు ఈ ముసలి బిచ్చగాడికి ఒక్క వరం ఇవ్వాలనిపిస్తే ఈ పోటీలో పేదవి గెలిచి నా కొడుకు కోడలు ఒక్కటయ్యేలా దీవించు స్వామి. నువ్వు నాకు దయతో వరం ఇచ్చిన 70 వసంతాలను దిగమింగని ఈ ముసలి పసివాడికి ఇప్పుడు నీతో ఆడుకునే శక్తి సన్నగిలిపోయిందయ్యా. నన్ను వదిలే స్వామి, ఇంకా నాతో ఆడుకోకయ్యా. లేవరా పేరుగా, ఇప్పుడే బుర్రలో ఓ మెరుపు మెరిసిందిరా. కొత్త ప్రాస కనిపెట్టాను, కాతో ఇస్తా. ఏ కాకి? కాకీక కాకికి కోక, ఆ కాకీక కాకికి కాక కోకిక కుక్కక. ఇందులో 24 కాలున్నాయి. ఎలా ఉంది నాన్నగారు? ఈ ప్రాస ఈ బొద్దలా ఉంది. పోనీ ఇంకోటి ఇస్తా. నా మీద నాని నాని, నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె, నేనై నేను, నీ నూనె నా నూనెని, నా నూనె నీ నూనె నన్నన్నా, నిన్నను నేనా? నోనోను, నేనన్నానా నున్నని నాన్న? నేనే. ఇందులో 56 నాలున్నాయి. లెక్క చూసుకు కావాలంటే నాన్న ఇవి కూడా కలుపుకో, 58 అవుతాయి. 58